హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ విత్ సంధ్య వ్లాగ్స్. నేను మీ సంధ్య. ఈరోజు వచ్చేసి డే 3 మినీ వ్లాగ్ అనమాట. సో 100 days ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. 100 days ఎవ్రీడే మినీ వ్లాగ్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈరోజు రైస్ అయితే పెట్టేసాను అనమాట. రెడీ అదే ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి వచ్చి రైస్ పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ అన్ని పనులు చేసుకున్నాను. అండ్ వంకాయ కూర చూద్దాం అనుకుంటున్నాను, గుత్తి వంకాయ. సో అందుకని చెప్పి వంకాయలను అయితే ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసి ఉప్పు నీటిలో ఉంచాలన్నమాట, లేదంటే వంకాయలు నల్లగా అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వంకాయలను అయితే వేసుకోవాలన్నమాట. అలాగే మూత పెట్టి బాగా ఫ్రై చేసుకొని మగ్గించుకోవాలి. ఆల్మోస్ట్ 80% దాకా ఉడికిపోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గుత్తి వంకాయ కూరకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించేసాను, ఒకదాని తర్వాత ఒకటి వేయించుకుంటున్నాను. ఇంకా ఇంతలోపు పల్లీలు వేగేలోపు ఇడ్లీ బ్యాటర్ అయితే ఫ్రిడ్జ్లో ఆల్రెడీ మనం చేసింది ఉంది. సో దాన్ని తీసి పక్కన పెట్టుకున్న దాన్నే అట్లు వేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అని చెప్పి అండ్ అలాగే పల్లీలు అయితే వేగిపోయాయి. నెక్స్ట్ ధనియా అండ్ జీలకర్ర, నువ్వులు ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంతలోపు వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయి అనమాట. సో పక్కన పెట్టేసుకొని ఆ ప్యాన్లోనే 1 లేదా 2 ఉల్లిపాయలు, చిన్న సైజ్ అయితే 2, పెద్దదైతే 1 ఉల్లిపాయ కూడా వేయించుకొని దాన్ని కూడా అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటు ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఉప్పు, కారం, సాల్ట్ అన్నీ కూడా వేసుకొని పసుపు అన్నీ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఆయిల్ మళ్ళీ కొంచెం 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని మసాలా పేస్ట్ అంతా వేసి అందులో కొంచెం వాటర్ కూడా పోసుకొని ఆయిల్ పైకి తేలేదాకా దాన్ని అయితే మగ్గించుకోవాలన్నమాట, పేస్ట్ని. అండ్ అలాగే కాస్త ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఏదైతే వంకాయలను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటిని అందులో ఉంచి ఒక 5 minutes ఉంచితే సరిపోతుంది. అండ్ లాస్ట్లో కొత్తిమీర జల్లితే అయిపోయినట్టే మన గుత్తి వంకాయ కూర. అండ్ అలాగే పిల్లలు ఇద్దరు లేచేశారు. సో వాళ్ళ కోసం అని చెప్పి ఇడ్లీ బ్యాటర్తో అట్టులా వేసేస్తున్నాను అనమాట. చాలా ఆకలిగా ఉంది అంటున్నారని చెప్పి బ్రష్ చేశారు ఇంకా ఇప్పుడే. ఇంతలోపు మా హస్బెండ్కి ఆఫీస్ కూడా టైం అయిపోయింది. సో క్యారియర్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే 100 daysకి ఛాలెంజ్ తీసుకున్నాను అనమాట. సో డే 3 మినీ వ్లాగ్ కంపల్సరీ 100 daysకి పోస్ట్ చేయాలనుకుంటున్నాను. మీ అందరూ తప్పకుండా సపోర్ట్ చేయాలి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. బాయ్.